నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సహస్ర. హాయ్ సహస్ర. హాయ్ సార్. ఏం తింటావు? అన్నమే సార్. అన్నంలో ఏం వేసుకుని తింటావు? మమ్మీ ఏది వండితే అది తింటాను సార్. మమ్మీ ఏం వండితే అంతా ఏం కాదనకుండా ఏం వండినా తింటావా? అంటే 99% మా అమ్మ వండినవే తింటాను. 1% ఒక్కొక్కసారి నచ్చినప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఆయన వండి చేసి పెడతాడా నీకు? లేదు లేదు సార్. అంటే చేస్తాడు, మా నాన్న కూడా చాలా బాగా వంట చేస్తాడు మమ్మీ కంటే. చపాతీ మమ్మీ ఏ డిష్ నచ్చుతుంది నీకు? ఉప్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇడ్లీ సార్. ఇడ్లీ నాకు అస్సలు నచ్చదు, ఎప్పుడు నచ్చదు. ఇడ్లీ నచ్చదు, ఉప్మా నచ్చదు. ఈ పాట పాడద్దామా? ఏ పాట? నువ్వేం మాయ చేసావు. వాళ్ళకి చెప్పు. అందరికీ నమస్కారం. నా పేరు సహస్ర పచ్చిపాల. నేను న్యూజన్ హై స్కూల్లో 9వ తరగతిలో చదువుతున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట నువ్వేం మాయ చేసావు గాని. చిత్రం ఒక్కడు. పాడిన వారు శ్రేయా ఘోషాల్ గారు, సంగీతం మణి శర్మ గారు, రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే మా నాన్నగారి పేరు శ్రీ పి రమేష్ చారి గారు, మా అమ్మగారి పేరు శ్రీమతి పి అనురాధ గారు. ఆల్ ది బెస్ట్ సహస్ర. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. సుబాని హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా చిందులేస్తున్న ఈ అల్లరి ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా ఎట్టు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని. క్షణం మాగనంటోంది బోని మరి చిలిపిది వయసు బాని. కలా నువ్వు ఏ చాటునున్నా అలా ఎంత కవ్వించుతున్నా ఇలా నిన్ను వెంటాడి రానా ఎలాగైనా నిన్ను కలుసుకోనా. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా ఆశ పడుతున్న ఈ నామది. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా అది తీరేది ఎప్పుడన్నది. నువ్వే మాయ చేసావో గాని ఓ మనసా చెప్పమ్మ నిజాన్ని. క్షణం మాగనంటోంది బోని మరి చిలిపిది వయసు బాని. జడ్జెస్. సహస్ర సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అసలు మెరుపు లాగా ఉంది, గొంతులో ఒక మెరుపు ఉంది. థ్యాంక్ యూ సార్. ఆ మెరుపులో ఒక నిలకడ ఉంది. అంతసేపు పాడినంతసేపు ఆ మెరుపు నిలబడ్డం ఉన్నది సాధారణ విషయం కాదు. చిన్న చిన్న ఇంకొంచెం ఆ లోపాలు సరిదిద్దుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది నీకు. థ్యాంక్ యూ సో మచ్. వాట్ అ వాయిస్ అండ్ చాలా ఒక మెచ్యూర్డ్ సింగింగ్. అంటే 13 years ఇలాంటి ఒక అప్రోచ్ పాడడం అనేది ఒక బ్లెస్సింగ్. నువ్వు ఇలాగే పాడుతుంటే ఫైనల్స్ దాకా వెళ్ళొచ్చు, తెలియదు కానీ అలా అవ్వచ్చు. కాబట్టి ప్రాక్టీస్ వెల్, పర్ఫార్మ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. ఏ ఎక్స్ప్రెషన్ అయినా క్లారిటీ ఉంది ఎక్స్ప్రెషన్ లో. నువ్వు పాడుతుంటే ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఇస్తున్నావా అనేది క్లియర్ గా వినిపిస్తోంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్లేబ్యాక్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. ఆ క్వాలిటీ నీకుంది. వెల్కమ్ టు పాడతా తీయగా. యు గాట్ ఆల్ ది గుడ్ కాంప్లిమెంట్స్ టుడే. థ్యాంక్ యూ మ్యామ్. బై ద వే, ఉప్మా 95% ఆఫ్ ద పీపుల్ అంటే ఆడవాళ్ళకి చాలా ఈజీగా చేసేందుకు చాలా క్విక్ గా అయిపోయి ఒక బ్రేక్ఫాస్ట్ ని పట్టుకొని నువ్వు నాకు నచ్చలేదంటావా? మీకు సులువుగా ఉందని చెప్పి మీరు చేసేవన్నీ మేము తినాల్సిన అవసరం లేదు మేడం. ఉప్మా అంత డెడ్ టిఫిన్ ఇంకేది లేదు. ఆఫ్ కోర్స్ మ్యామ్. సహస్రా, మ్యామ్ నువ్వు ఉప్మా తింటానని చెప్తేనే ఇక్కడ మార్కులు వేస్తా రేపటి నుంచి. నేను చూసుకుంటా.
ఏం చూసుకుంటారు చెప్పు. పిల్లల్ని సపోర్ట్ చేస్తాను మేడం నేను. ఐఎమ్ వాయిసింగ్ అవుట్ దేర్ ఒపీనియన్స్. ఐఎమ్ సపోర్టింగ్ ఆల్ ద మామ్స్ హియర్. మీరు అటు వెళ్ళి కూర్చోండి. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనకి అన్ని ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీయగా తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తుంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. నాన్న సింగరేణి కాలరీస్ లో ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్లు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. నేను కథలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటల పాడే తండ్రి కొడుకులు మేమే. సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. నా జీవితం ధన్యమైపోయింది సార్. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని. నాన్నగారు, ముగ్గురు ఆడాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.